గేమ్ చేంజర్ తో మా బతుకైపోయింది అనుకున్నాం. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. పెద్ద బాక్స్ ఆఫీస్ దగ్గర డే 1 రన్ కంప్లీట్ చేసుకుంది, డే 2 కంప్లీట్ చేసుకోవడానికి కూడా రెడీ అవుతుంది. అయితే డే 1 వరకు చూసుకుంటే టాక్ అయితే చాలా మంచిగా వచ్చింది, బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్. సినిమా బాలేదు, మరీ చెత్తగా ఉందని చెప్పిన వాళ్ళ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంది. పెద్ద లాంటి సినిమాకి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇండియాతో పాటు ఓవర్సీస్ లో కూడా ఇలాంటి సినిమాలకి రెస్పాన్స్ ఎప్పుడు మంచిగా ఉంటుంది. బట్ ఓవర్సీస్ లో 9 మిలియన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 3 మిలియన్ లోపే డే 1 కలెక్ట్ చేయడం అనేది మాత్రం ఖచ్చితంగా గుడ్ సైన్ అయితే కాదు. టికెట్ ప్రైజెస్ అనేవి ఎంతలా ఎఫెక్ట్ ఇచ్చాయో మరొకసారి ప్రూవ్ అయింది. సో ఇప్పుడు డే 2 నెంబర్ పైన అంతా కూడా బేసే ఉంది. డే 2 వర్కింగ్ డే కావడంతో మంచిగా హోల్డ్ చేసింది అంటే వీకెండ్ అంతా రఫ్ ఆడిస్తుంది, బిజినెస్ లో చాలా వరకు రికవరీ చేస్తుంది. అప్పుడు మండే టెస్ట్ ఒకటి పాస్ అయితే చాలు, జరగాల్సినవన్నీ జరిగిపోతూ ఉంటాయి. అయితే తెలుగులో అంటే రామ్ చరణ్ స్టార్, మరి పక్క స్టేట్స్ లో ఎలా ఉంది అంటే ప్రతి స్టేట్ లో కూడా యావరేజ్ బిలో యావరేజ్ గానే పర్ఫార్మ్ చేసింది తప్ప నెక్స్ట్ లెవెల్లో అయితే ఎక్కడ నెంబర్స్ రాలేదు. చూస్తుంటే ఓజీ సినిమాతో చాలా సిమిలర్ గా పర్ఫార్మ్ చేసింది ఈ సినిమా, అండ్ అది కూడా మంచి సైన్ అయితే కాదు. సిమిలర్ గా అంటే ఓవరాల్ నెంబర్ కాకుండా జస్ట్ తెలుగు స్టేట్స్ లో, కర్ణాటకలో, ఓవర్సీస్ లో మాత్రమే మంచి నెంబర్ పెట్టడం. ఈ సినిమా సౌత్ నెంబర్లు చూస్తే చాలా దారుణంగానే వచ్చాయి. అయితే ఈ సినిమాతో కూడా తెలుగు స్టేట్స్ లో 50 కోట్ల షేర్ మార్కెట్ ఇచ్చారని అందుకున్నాడు. అండ్ 50 కోట్లు అనేది ఇప్పుడు టైర్ 1 హీరోలకి ఒక బెంచ్ మార్క్. అయితే ఇందులో 10 కోట్ల వరకు హైర్లే ఉన్నాయి, అది కూడా ఏపీటీజీ నుంచి. మెగాకి స్ట్రాంగ్ జోన్ అయిన ప్రతి చోట కూడా మూవీ ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేసింది, అయితే హైర్లతో మాత్రమే. ఒకసారి మెగాకి స్ట్రాంగ్ జోన్ ఏంటో చూస్తే ఉత్తరాంధ్రలో ఇప్పుడు కూడా స్ట్రాంగ్ గానే ఉంటుంది. అందులోనూ సినిమా ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్, సో ఓపెనింగ్స్ అనేవి ఖచ్చితంగా రికార్డ్ రేంజ్ లోనే ఉంటాయి. ఇక గుంటూరు, కృష్ణ, నెల్లూరు వంటి చోట్ల కూడా ఇక సీడెడ్ అంటే ఎలానో రామ్ చరణ్ చూసుకుంటాడు. అండ్ ఈ సినిమాతో రామ్ చరణ్ సీడెడ్ లో ఒక రికార్డ్ కూడా పెట్టాడు, అదేంటో నెక్స్ట్ మాట్లాడుకుందాం. అయితే నెల్లూరులో చూసుకుంటే గేమ్ చేంజర్ ఎలా అయితే రికార్డులు పెట్టిందో, సిటీ వరకు చూసుకుంటే ఈ సినిమా అంతలా పర్ఫార్మ్ చేయలేదు. చెప్పాలంటే నెల్లూరులో ఓవరాల్ గా చూసుకుంటే గేమ్ చేంజర్ కంటే చిన్న నెంబర్ పెట్టింది ఈ సినిమా. ఇక కర్ణాటకలో చూసుకుంటే ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసిన 10 కోట్ల నెంబర్ అయితే రాలేదు, కానీ 9 కోట్లతో సరిపెట్టుకుంది. అలా ఓజీలానే తెలుగు స్టేట్స్, ఓవర్సీస్, కర్ణాటకలో మాత్రమే పాస్ అయింది ఈ సినిమా. ఇంత బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగినప్పుడు హిందీ మార్కెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్యాన్స్ అయితే 15 కోట్లు, 20 కోట్ల నెట్ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఈ సినిమా 20 రాలేదు, 15 రాలేదు, 10 రాలేదు. గట్టిగా మాట్లాడితే 5 కోట్ల నెట్ కూడా టచ్ చేయలేదు, 3 కోట్ల దగ్గర మాత్రమే ఆగిపోయింది. అందుకే ఓజీ సినిమాతో కంపేర్ చేసింది. అయితే ఓజీ అనేది 200 కోట్ల లోపు బిజినెస్ తో దిగితే ఇది ఏకంగా 220 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. సో కొట్టాల్సిన టార్గెట్ మాత్రం కొండంతే ఉంది. పైగా ఓజీ కంటే డే 1 25 కోట్లు తక్కువగా కలెక్ట్ చేసింది ఈ సినిమా. సో ఇప్పుడు డే 2 బుకింగ్స్ ఏంటి, ఇది నెక్స్ట్ వచ్చే వీడియోలో మాట్లాడుకుందాం. డే 2 వరకు ట్రాక్డ్ గ్రాస్ ఎంత, డే 3 ఎలా పర్ఫార్మ్ చేయొచ్చు, వీకెండ్ లో నెంబర్లు ఎలా రావచ్చు అనేది నెక్స్ట్ వీడియోలోనే మాట్లాడుకుందాం. సో నోటిఫికేషన్ లో ఆన్ లోనే పెట్టుకుని చెక్ చేస్తూ ఉండండి. సో పెద్ద ఓవరాల్ నెంబర్ చూస్తే డే 1 మంచిగానే వచ్చింది, కానీ బిజినెస్ బట్టి చూస్తే ఇది యావరేజ్ నెంబర్ గానే చెప్పొచ్చు. సో లేట్ చేయకుండా పెద్ద డే 1 ఎంత నెంబర్ పెట్టిందో, హిట్ అవ్వడానికి ఇంకా ఎంత రావాలో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ చూస్తే నైజాంలో సినిమా టాప్ 5 లిస్ట్ లో కూడా వెళ్ళలేదు. అయితే రామ్ చరణ్ గేమ్ చేంజర్ తో 10 కోట్ల షేర్ ని ఫస్ట్ టైం టచ్ చేస్తే ఈ సినిమాతో 15 కోట్ల షేర్ మార్కెట్ ని టచ్ చేశాడు. సో చరణ్ కి ఇది ఫస్ట్ 15 crore ఫిలిం, ఇంక్లూడింగ్ జీఎస్టీ అండ్ ఆల్. నైజాంలో 18 కోట్ల షేర్ ని టచ్ చేస్తే క్రాస్ 28 కోట్ల రేంజ్ లో ఉంది. నైజాంలో బిజినెస్ 48 కోట్లు కావడంతో మరో 30 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే ఇక్కడ హిట్ అవుతుంది. అండ్ 35 కోట్లు కలెక్ట్ చేస్తే డిస్ట్రిబ్యూటర్ ఎంతో కొంత ప్రాఫిట్స్ లోకి వస్తాడు. ఇక సీరియల్ లో చూస్తే 10.5 కోట్ల గ్రాస్, 7.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ సోలో హీరోగా రామ్ చరణ్ పై ఒక రికార్డ్ అయితే వచ్చింది. చరణ్ కి ఫస్ట్ 7.5 crore సినిమా ఇది. అయితే 3 సినిమాలతో సీరియల్లో 7 కోట్ల షేర్ మార్క్ దాటిన ఓన్లీ హీరోగా చరణ్ పై ఒక రే రికార్డ్ అయితే వచ్చింది. వినయ్ విద్యారమ, ట్రిపుల్ ఆర్ అండ్ ఈ సినిమా ఈ ఫీట్ అందుకున్నాయి. అండ్ 5 కోట్ల షేర్ చూస్తే ఇప్పటికే 4 సినిమాల పైగా ఉన్నాయి. సీరియల్లో బిజినెస్ 24 కోట్లు కావడంతో మరో 16.5 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే ఇక్కడ హిట్ గా చెప్పొచ్చు. ఇక మెగాకి స్ట్రాంగ్ జరిగిన ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఐర్లు అనేవి సినిమాకి ఇక్కడ చాలా గట్టిగా పడ్డాయి. దాంతోనే సినిమా 7 కోట్ల మార్క్ అందుకుంటూ వన్ ఆఫ్ ది టాప్ నంబర్ గా దూసుకుపోయింది. ఇంకాస్త హెయిర్లు పడుంటే సినిమా ఆల్ టైమ్ రికార్డ్ పెట్టేసేది కూడా. ఉత్తరాంధ్రలో బిజినెస్ 18 కోట్లు కావడంతో మరో 11 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే ఇక్కడ హిట్ గా చెప్పొచ్చు. ఎలానో ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాపే కాబట్టి లాంగ్ రన్ వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ఇక ఈస్ట్ లో 2.6 కోట్ల హైర్లతో ఈస్ట్ లో 5 కోట్ల షేర్ మార్క్ దాటిన హీరోలు చాలా తక్కువ. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి చేరాడు చరణ్. అయితే బిజినెస్ 10 కోట్ల పైన ఉండడంతో మరో 5 కోట్ల షేర్ అయితే అవసరం. ఇక వెస్ట్ లో 1.8 కోట్ల హైర్లతో 3.8 కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేసింది. సో 8.25 కోట్ల బిజినెస్ కి గాను మరో 4.45 కోట్ల షేర్ అయితే అవసరం. ఇక గుంటూరులో 2.2 కోట్ల హైర్లతో 6.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ఇక్కడ కూడా వన్ ఆఫ్ ది టాప్ నంబర్ ని పెట్టగా జరిగిన 11.2 కోట్ల బిజినెస్ కి గాను
4.7 కోట్ల షేర్ కలెక్ట్ చేయక తప్పదు. ఇక కృష్ణలో 9.3 కోట్ల బిజినెస్ కి గాను 3.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ బ్రేక్ ఈవెన్ కి 5.6 కోట్ల దూరంలో ఉండగా, రామ్ చరణ్ కి స్ట్రాంగ్ జోన్ అయిన నెల్లూరులో 6.3 కోట్ల బిజినెస్ కి గాను 2.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. వచ్చిన హైర్లు 60 లక్షలు పక్కన పెడితే వర్త్ షేర్ 1.6 కోట్లు మాత్రమే ఉంది. సో మరో 4.1 కోటి షేర్ ని కలెక్ట్ చేస్తే మాత్రమే ఇక్కడ బ్రేక్ ఈవెన్ గా చెప్పొచ్చు. అలా పెద్ద సినిమా ప్రీమియర్ ప్లస్ డే 1 తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన వర్త్ షేర్ 44.7 కోట్ల రేంజ్ లో ఉండగా, హైర్లు దాదాపు 10 కోట్ల రేంజ్ లో ఉన్నాయి. సో అన్ని కలిపి తెలుగు స్టేట్స్ లో 54.5 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ 50 కోట్ల ఓపెనింగ్ అందుకున్న టైర్ 1 హీరోల లిస్ట్ లోకి రామ్ చరణ్ ని యాడ్ అయ్యేలా చేసింది. తెలుగు స్టేట్స్ లో నిజంగా డిస్ట్రిబ్యూటర్లు అయితే హైర్లకి సినిమాని తీసుకోవడం మానేశారు. మళ్ళీ ఆ ట్రెండ్ ని 10 కోట్ల వరకు హైర్లతో రామ్ చరణ్ తీసుకొచ్చాడు. తెలుగు స్టేట్స్ లో బిజినెస్ 135.5 కోట్లు కావడంతో మరో 81 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే సినిమాని హిట్ గా చెప్పొచ్చు. ఈ రోజు ఊపు చూస్తుంటే 10 కోట్ల షేర్ ఈజీగా పెట్టేలా ఉంది. బట్ ఈ మూమెంటం అయితే హిట్ అవడానికి ఏమాత్రం సరిపోదు. మినిమం 15 నుంచి 20 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసుకుంటూ వెళ్తే తప్ప సినిమా ప్రాఫిట్స్ లోకి అయితే రాదు. ఇక కర్ణాటకలో 4.8 కోట్ల షేర్ 9 కోట్ల వరకు గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ బ్రేక్ ఈవెన్ కి 12.2 కోట్ల దూరంలో నిలిచింది. ఇక తమిళనాడు, కేరళలో అయితే వర్స్ట్ గా పర్ఫార్మ్ చేసిందనే చెప్పాలి. గేమ్ చేంజర్ లాంటి సినిమా 3 కోట్ల పైన గ్రాస్ పెడితే ఈ సినిమా 1.7 కోట్ల గ్రాస్ అండ్ 70 లక్షల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేసింది. ఇక్కడి సినిమాని 7.2 కోట్లకి కొనుక్కున్నారు. సో ఇంకా ఎంత రికవరీ చేయాలో మీరు అర్థం చేసుకోవచ్చు. పక్క స్టేట్స్ లో మాత్రం బాగా దెబ్బ కొట్టింది. ఇక హిందీలో 25 కోట్ల వాల్యూడ్ బిజినెస్ తో దిగిన ఈ సినిమా 5 కోట్ల గ్రాస్ 2 కోట్ల పైన షేర్ ని మాత్రమే కలెక్ట్ చేసింది. సో మరో 23 కోట్ల షేర్ అయితే హిందీలో అవసరం. ఇక ఓవర్సీస్ లో 34 కోట్ల బిజినెస్ కి గాను 28 కోట్ల గ్రాస్ 13 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేయడంతో మరో 21 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే ఇక్కడ హిట్ గా చెప్పొచ్చు. సో ఈ రోజు హోల్డ్ అనేది వెరీ ఇంపార్టెంట్. అయితే గ్రాస్ కి షేర్ కి అంత తేడా ఎందుకుంది బ్రో అంటే, నార్త్ అమెరికా అంటే సగం వరకు గ్రాస్ లో షేర్ మనకి వచ్చేస్తుంది. బట్ బయట కంట్రీస్ లో అలా కాదు. నార్త్ అమెరికాలో సినిమా ఫాస్టెస్ట్ 100K కొట్టినప్పుడు ఈజీగా 3 మిలియన్ దాటిస్తుందని అనుకున్నారు ఫ్యాన్స్. అయితే అది కాస్త స్లో అయ్యేసరికి ప్రీమియర్స్ కి 2 మిలియన్ వరకు వస్తుంది అని అనుకున్నారు. కట్ చేస్తే ఫైనల్ గా 1.5 మిలియన్ మార్క్ అందుకుంటూ మెగా హీరోస్ లో పవన్ కళ్యాణ్, చిరంజీవి తర్వాత ఈ ఫీట్ అందుకున్న హీరోగా చరణ్ అయితే నిలిచాడు. బట్ ఈ రోజుకి కూడా సోలో హీరోగా 2 మిలియన్ ప్రీమియర్ మూవీ అయితే లేదు. అయితే ప్రీమియర్ అలా ఉంచితే డే 1 ఎంత నెంబర్ వచ్చింది అంటే $3 లక్షల మాత్రమే అందుకుంది. అంటే ప్రీమియర్ ప్లస్ డే 1 కూడా 2 మిలియన్ మార్క్ ఈ సినిమా అందుకోలేదు. 1.8 మిలియన్ మాత్రమే అందుకోగా ప్రస్తుతానికి 1.9 మిలియన్ దగ్గర ఉంది ఈ సినిమా. ఇక ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే వంటి చోట్ల మాత్రం యావరేజ్ గానే పర్ఫార్మ్ చేయడంతో నెంబర్ కూడా యావరేజ్ గానే వచ్చింది. అండ్ గ్రాస్ లో సగం కంటే తక్కువగానే షేర్ వస్తుంది కాబట్టి ఓవరాల్ గా అయితే డీసెంట్ నెంబర్సే పడ్డాయి. బట్ నాట్ అప్ టు ద మార్క్. ఇక్కడ ఈ సినిమా విషయంలో ఏం జరిగిందంటే నార్త్ అమెరికాలోనే యావరేజ్ గా పర్ఫార్మ్ చేసింది. ఇక షేర్ తక్కువ వచ్చే కంట్రీస్ లో డీసెంట్ గా పర్ఫార్మ్ చేయడంతో ఓవరాల్ గా నెంబర్ ఇలా వచ్చింది. సో అలా పెద్ద సినిమా ప్రీమియర్ ప్లస్ డే 1 హైర్లు, జీఎస్టీలు మొత్తం కలుపుకుంటూ డే 1 టోటల్ వాల్వేడిగా కలెక్ట్ చేసిన గ్రాస్ 116.5 కోట్లకి చేరుకుంటే షేర్ 75 కోట్ల మార్క్ అందుకుంది. వాల్వేడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 220 కోట్లు కావడంతో మరో 145 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే సినిమాని హిట్ గా చెప్పొచ్చు. సో గ్రాసే దాదాపు 290 కోట్లు అయితే రావాలి. ఇంత రావాలంటే హిందీ మార్కెట్ అండ్ ఓవర్సీస్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో డే 2 అది ఎలా ఉన్నాయో నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో గైస్, దట్ ద వీడియో. ఇది పెద్ద డే 1 టోటల్ వాల్వేడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ వీకెండ్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.